యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఐటీఐ కాలేజీలకు నిధులు ఇవ్వకుండా నాశనం చేశారని ఆరోపించారు. ఆ కాలేజీల అన్నింటినీ గాడిలో పెట్టి నడిపిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు సబ్సిడీతో పాటుగా 2000 స్టైఫండ్ అందిస్తామని మంత్రి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి 46 కొత్త ఐటీఐలు ప్రారంభిస్తున్నారని, ఇప్పటికే 540 మంది ట్రైనీల నియామకానికి అనుమతులు ఇచ్చినట్లుగా వెల్లడించారు. మరో 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది అని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మన శామ్యూల్ గారు చెప్పినారు, సార్ మా నియోజకవర్గంలో కూడా ఈ ఏటీసీ సెంటర్ ఉంది, మీరు రావాలేది భూమి పూజకు అని చెప్పినప్పుడు నేను వారికి అన్నాను, 7th నాడు అట్లా పెట్టుకుంటాను అసెంబ్లీ తర్వాత అని చెప్పి మొదలు చెప్పినాను. కానీ తర్వాత మళ్ళీ మా డైరెక్టర్ గారు వచ్చారన్నారు, సార్ రేపు ఏమన్నా కుదురుతుందా అంటే నేను అనుకున్నాను మళ్ళా 7th ఇంకేదైనా ప్రోగ్రామ్ వచ్చింది అనుకోండి అసెంబ్లీ మళ్ళీ లేట్ అవుతుంది, చలో శామ్యూల్ గారు అడుగుతున్నారు పోదామని చెప్పి ఇమీడియట్లీ మన ఎంపీ గారిని ఫోన్ చేస్తే వారు కూడా అన్నారు, సార్ కలిసి పోదామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు శామ్యూల్ గారికి అభినందనలు చెప్తూ, నిజంగానే ఇప్పుడే మన చామల కిరణ్ గారు చెప్పినట్టు శామ్యూల్ గారు 3,200 కోట్ల నిధులు తీసుకొచ్చిందంటే 3,622 కోట్లు అంటే 190 టాప్ ఎమ్మెల్యే నువ్వే శామ్యూల్. నిజంగానే ఎందుకంటే మాకైతే ఇన్ని నిధులు రాలేదు. శామ్యూల్ గారు పోయి ముఖ్యమంత్రితో కొట్లాడము, ఎక్స్ట్రా నిధులు ఇక్కడ ఈ తుంగతుర్తికి రావాలి, ఏ వెనుకబడిన నియోజకవర్గం ఇది, మీరు ఎట్లన్నా నిధులు ఇవ్వమంటే మంచి బెస్ట్ పర్ఫార్మింగ్ ఎమ్మెల్యే నువ్వే అవుతావు శామ్యూల్. ఈ రోజు మన శామ్యూల్ గారు చెప్పినారు, సార్ మా నియోజకవర్గంలో కూడా ఈ ఏటీసీ సెంటర్ ఉంది, మీరు రావాలేది భూమి పూజకు అని చెప్పినప్పుడు నేను వారికి అన్నాను, 7th నాడు అట్లా పెట్టుకుంటాను అసెంబ్లీ తర్వాత అని చెప్పి మొదలు చెప్పినాను. కానీ తర్వాత మళ్ళీ మా డైరెక్టర్ గారు వచ్చారన్నారు, సార్ డీలిమిటేషన్ తర్వాత అంటే 2009 తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మంజుల శామ్యూల్ గారిని గెలిపించుకున్నారు. వారిని కాకుండా స్థానికంగా ఉన్నటువంటి నన్ను కూడా 70,000 పైచిలకు మెజార్టీ తోటి మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు ఈ స్థాయిలో ఉండి మీ ముందు ఈ యొక్క డయాస్ మీదకెళ్లి మీతో మాట్లాడాల్సిన సందర్భం కూడా ఏర్పడింది. మా మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే మా మీదనే కాదు, మీరు కోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చేయాలని, అలాగే వివేకన్న లాంటి మంత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ మారుమూల ప్రాంతానికి కూడా వచ్చి ఈ ప్రజాపాలనలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ లో భాగస్వామ్యం తీసుకోనికి ప్రయత్నం చేస్తున్నారంటేనే అర్థం చేసుకోండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంకా కూడా మన ప్రతిపక్ష పార్టీలు రోజు మనల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. మనం వాళ్ళని తిప్పికొట్టి మనం ఏం చేస్తున్నామో చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా ఎన్నో పథకాలు అందియాలి. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మలక్కలు అందరూ చూస్తున్నాం, బ్రహ్మాండంగా చీరలు కట్టుకురు, 1 కోటి మందికి 1 కోటి చీరలు ఇచ్చారు. వాళ్ళందరూ చూస్తుంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇంకా కూడా చేస్తాం మంచి కార్యక్రమాలు. వాళ్ళ బస్సు ఉచిత సౌకర్యం ఎందుకు కల్పించినాం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని. డీలిమిటేషన్ తర్వాత అంటే 2009 తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మంజుల శామ్యూల్ గారిని గెలిపించుకున్నారు. వారిని కాకుండా స్థానికంగా ఉన్నటువంటి